కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో ఉప సర్పంచ్గా ఎన్నికైనప్పటికీ ప్రజాసేవకుడు మాత్రమేనని కేశవపట్నం ఉప సర్పంచ్ ఆగుబత్తిని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. సర్పంచి గోదారి రాజేంద్ర ప్రసాద్, వార్డు సభ్యులకు, గ్రామస్తులకు, అధికారులకు అందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సత్యనారాయణ, జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ల సహకారంతో గ్రామాన్ని అగ్రభాగంగా తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. తాను నిరుపేద పద్మశాలి కుటుంబం నుండి రాజకీయాలకు అడుగు పెట్టానని ఆయన తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ 1వ వార్డు మెంబర్గా మా చిరకాల మిత్రుడు కేశవపట్నం గ్రామ నివాసి విజయ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొంది మరియు వార్డు సభ్యులు వాళ్ళ సహకారంతో ఉప సర్పంచ్గా ఎన్నుకోబడినాడు. వారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కేశవపట్నం గ్రామంలో 1వ వార్డు 2వ వార్డు 2 కలిసి ఉంటాయి. ఇందులో పేరుకు మెయిన్ రోడ్ అయినా కూడా సమస్యలు చాలా ఉన్నాయి. గత పాలకులు దీన్ని బాగా విస్మరించి మరి అభివృద్ధిలో ఏమాత్రం చేయలేని నేను ఒక గ్రామ పౌరునిగా తెలియజేస్తున్నాను. మరి వీరికి ఆ సమస్యలతోటి స్వాగతం పలుకుతూ మెయిన్గా బస్టాండ్ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య బాగా ఉంది. చిన్నపాటి వర్షానికి కూడా నీళ్లు రోడ్డు మీద వస్తున్నాయి. వీరు మొట్టమొదటిగా 1వ వార్డు మెంబరు 2వ వార్డు మెంబరు కలిసి మరి ఒక గ్రామ సర్పంచ్ గారి సహకారం తీసుకొని దాన్ని ఈ వర్షాకాలం లోపు దాని యొక్క సమస్య తీర్చాలని నేను ఒక గ్రామ పౌరునిగా నేను కోరుకుంటున్నాను. మరి మా 1వ వార్డు అభ్యర్థి మా ఉప సర్పంచ్ గారు మరి చదువుకున్న వ్యక్తి, మరి వారికి చాలా సమస్యల పట్ల అవగాహన ఉంది. వారు దీన్ని అతి త్వరలోనే ఈ యొక్క మంచి పని చేస్తారని నేను వారి తరఫున నేను ఆశిస్తున్నాను. అలాగే గెలిచిన వార్డు సభ్యులు కూడా చాలా యువకులు గెలిచారు. ఈసారి ఒక సర్పంచ్ గారు ఎట్టి పరిస్థితుల్లో 5 సంవత్సరాలలో ఊరు అభివృద్ధి అయిందని నేను ముఖ్యంగా గెలిచిన తర్వాత వాళ్ళని కలిసినప్పుడు ఇక్కడ కొన్ని సమస్యలు ప్రస్తావించడం జరిగింది. వాళ్ళు అప్పుడు ఈ సన్మాన సభ నిర్వహించిన తమ్ముడు గాలి శ్రీనివాస్ మరియు గాలి కుమారస్వామి బాబాయ్ అండ్ మిత్రులు అందరికీ దాన్ని ఎట్లా వెలికి తీస్తారో, ఎలా సాల్వ్ చేస్తారో చెప్పండి గ్రామ ప్రజలకి. మెయిన్గా మా 4వ వార్డులో ఒక పెద్ద డ్రైనేజ్ ఉంది. అది పూర్తిగా పూడికిపోయింది కాబట్టి దాన్ని పూర్తిగా తీపించి ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా ఒకటి భూములు వేయించింది. ఒక మధ్యన ఒక చిన్న సీసీ రోడ్డు ఆగిపోయింది. ఆ పనులు చేయడానికి మేము తీసేస్తాను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. చేత